మహిళల గౌరవానికి విలువివ్వని టీడీపీ ప్రభుత్వానికి మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. అయితే జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుని రాష్ట్రంలో నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుని ఆహ్వానిస్తూ ఒక మహిళగా నేను గర్వపడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతికమైన అర్హత కోల్పోయింది అని చెప్పి. ఎందుకనంటే కేవలం ఈ ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగానే వ్యవహరిస్తుంది. ఏమాత్రం కూడా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి డ్వాక్రా రుణమాఫీ ఇప్పటి వరకు కూడా జరపలేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గృహహింసలు ఇటువంటివన్నీ కూడా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయాయి.